హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే ములక్కాడల మసాలా కుర్మా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ, మునక్కాళ్ళు, క్యారెట్ ముక్కలు, కొబ్బరిపాలు, పెరుగు, సారపప్పు, నువ్వులు, ఉప్పు తగినంత, కసూరి మేతి, పాలమీగడ, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడర్, తాలింపు గింజల పౌడర్, జొన్నపిండి, బెల్లం, ధనియాల పౌడర్, పసుపు, కారం తగినంత, ఉప్పు. మరి తయారు చేసుకునే విధానం చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి వేసి దాంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడడానికి కొద్దిగా లైట్గా ఫ్రైలాగా చేసి తర్వాత ఈ సారపప్పు, ఈ నువ్వులు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి లైట్గా ఫ్రై చేస్తాను, మగ్గనిస్తానమాట. పూర్తిగా మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ కర్రీని. ఇదిగోండి, ఇలా పేస్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అదే జార్లో కొద్దిగా పెరుగు, టమాటా ముక్కలు కూడా వేసేసి మిక్సీ జార్లో వేసి పూర్తిగా పేస్ట్ అయ్యేలా చేసుకుంటాను. ఇది ఇలా అయిపోయింది టమాటా పేస్ట్. తర్వాత అలాగే దాంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి దాన్ని కూడా పేస్ట్ చేసి దాని నుంచి కొబ్బరి పాలు తీసుకుంటాను. ఇలా వడగట్టేసుకుంటే కొబ్బరి పాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 2-3 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా వేడిపడనిస్తున్నాను ఆయిల్ని. ఎక్కువ ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, లో ఫ్లేమ్లోనే దీన్ని చేసుకోవాలి. ఫస్ట్ తాలింపు గింజల పౌడర్ వేసాను, లైట్గా వేగుతున్నాయి. ఆ వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. వెంటనే దీనిలో మునక్కాళ్ళు, క్యారెట్ ముక్కలు కూడా వేసి దాంట్లో కొద్దిగా మళ్ళీ ఆ మునక్కాళ్ళు, క్యారెట్ కొద్దిగా మెత్తబడ్డానికి ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా అటు ఇటు తిప్పిన తర్వాత మూత పెట్టి 1 minute 2 minutes వరకు నేను కొంచెం మగ్గనిస్తాను దీన్ని. ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. వెంటనే అన్నీ కూడా వేసి చేయొచ్చు, కానీ ఇలా చేస్తే మాత్రం మంచి టేస్ట్ అనిపించింది. ఇక మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని వేద్దాం దీంట్లో ఇంగ్రీడియంట్స్. గరం మసాలా పౌడర్, కసూరి మేతి, జొన్నపిండి. చాలామంది బియ్య పిండి వేసుకుంటారండి, దానికి బదులుగా నేను జొన్నపిండి వేసాను. జొన్నపిండి వేస్తే చిక్కదనంగా కాస్త వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత పసుపు కూడా వేసాను. కారం తగినంత చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం గరం మసాలా పౌడర్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి చూసుకొని ఈ కారం కొద్దిగా వేసుకుంటాం. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. తర్వాత దీంట్లోకి ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిదిప్పుకుంటే చాలు, ఎందుకంటే మళ్ళీ మాడిందంటే ఇక టేస్ట్ అనేది ఉండదు. దీంట్లో బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వెంటనే దీంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటున్నాను.
ఇలా వేసిన తర్వాత 1 మినిట్ వరకు మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చుకుంటాను. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేస్తూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి మాత్రం. అయింది 1 మినిట్. ఇప్పుడు పాలమేగడ, తర్వాత ఈ టమాటో పేస్టు, తర్వాత ఇట్లా కొబ్బరి పాలు, తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా ఉడికింది అనుకున్నప్పుడు కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొనేసి అప్పుడు మనం దీన్ని ఉడికించుకుందాం. కొద్దిగా సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చూసుకొని మధ్య మధ్యలో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు దాదాపుగా ఉడికిపోయినట్టే చూడండి.